రాష్ట్ర ఏర్పడ స్పీకర్ సార్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం తరఫున కృష్ణా నదీ జలాల కోసం ఈ ప్రభుత్వం చాలా ఇన్కాంపిటెంట్గా ఇన్ఎఫిషియెంట్గా పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల మధ్య కానీ రాష్ట్రాల మధ్య కానీ ఎప్పుడైనా నదీ జలాలు షేర్ చేసుకోవాల్సి వస్తే దేర్ ఆర్ సర్టన్ ఫ్యాక్టర్స్, నోన్ ఫ్యాక్టర్స్. క్యాచ్మెంట్ ఏరియా, దాన్ని హెల్సింకి రూల్స్ అని, క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, కల్టివబుల్ ఏరియా అండ్ పాపులేషన్. ఇవన్నిటినీ రూల్స్ మరి ఏ కారణంగానో, మరి అవగాహన లేకనో, అసమర్థత వల్లనో గత టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014లో 2015 నుంచి పోయిన సంవత్సరం వరకు కృష్ణా నదీ జలాల్లో కేవలం 299 టీఎంసీ అడిగి ఆంధ్రాకి 512 టీఎంసీ అప్పజెప్పి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన విషయం మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానికం తెలియజేస్తున్నాను. నెక్స్ట్, ఇప్పుడు నేను కొన్ని అంకెలతో విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్ చెప్తున్నా, నేను మాట్లాడినాక యూ కెన్ రెస్పాండ్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పిలిచి వాటర్ షేరింగ్ గురించి మీటింగ్ పెట్టినారు. అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏం చేసినారు? అప్పుడు హరీష్ రావు గారు ఇరిగేషన్ మినిస్టర్, మరి వీళ్ళందరూ ఢిల్లీ పోయినారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో ఏ లెక్కలు ఉన్నాయో ఏమో, వీళ్ళు పోయి ఆ రోజు అప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాజెక్ట్స్ అరెస్ట్వైల్ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఇయర్ మార్క్ చేశారో దాని కింద యాక్చువల్లీ యావరేజ్ యూటిలైజేషన్ 197 టీఎంసీ, వీళ్ళు అడిగింది కేవలం 299 టీఎంసీ. They have permanently damaged Telangana claim on Krishna water. I will show you by further figure. Idemo existing projects. Next slide. Ongoing projects 225 TMC. Ipudu Srisailam lift bank canal, Kalvakurthi lift irrigation scheme, Nettampadu, Palamur Rangareddy, Dindi. Srisailam lift bank canal ki 40 TMC lu. Kalvakurthi ki 40 TMC lu. Nettampadu 25.4 TMC. Palamur Rangareddy lift irrigation scheme water requirement 90 TMC. Dindi lift irrigation scheme 30 TMC. This is 225.4 TMC. Speaker sir, through you, I would like to inform all the honorable members, including TRSs, the earlier TRS government did not. Ee water central government mundu water sharing lo they did not put a claim for this water. అప్పటి వరకు ఇప్పుడు ఎస్ఎల్బిసి నిర్మాణం మొదలైంది, కల్వకుర్తి మొదలైంది, నెట్టంపాడు మొదలైంది, పాలమూరు రంగారెడ్డి జియో ఇష్యూ అయింది, డిండి నిర్మాణం మొదలైంది. సరే, డెఫినెట్లీ మీరు యూఆర్ వెల్కమ్. ఓకే, మీరు ఈ 225 టీఎంసీకి వాటర్ క్లెయిమ్ చేయలేదు, మీరు ఓన్లీ 299 టీఎంసీ క్లెయిమ్ చేసిండ్రు. డెఫినెట్లీ పర్టికులర్లీ ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఉంది. అసలు మరి మీ నాయకుడు ఎన్నిసార్లు మాట్లాడాడండి? పాలమూరు రంగారెడ్డి లెక్కలు చెప్తే అసలు ఆశ్చర్యపోతారు మీరు. ఈరోజు వరకు పాలమూరు రంగారెడ్డి స్కీమ్కి ముందు 2 TMC అని జియో ఇచ్చి ఆ తర్వాత మెమోరాండంతో 1 TMC చేసిండ్రు. 27,560 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడి వరకు ఒక్క ఎకరం కూడా కొత్త ఆయకట్టు క్రియేట్ చేయలేదు. మరి కృష్ణా నదీ జలాలు ఉపయోగంపై మీరు నల్గొండలో సభ పెట్టుకున్నా, ఎక్కడ సభ పెట్టుకున్నా ఏం ప్రయోజనం? మీరు అసలు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఇప్పుడు సరే, ఇది యావత్ తెలంగాణ ప్రజలకు తెలాలే. ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు రంగారెడ్డి, డిండి లిఫ్టిగేషన్ స్కీమ్స్కి అవసరం ఉన్న నీళ్ళ విషయంలో వీళ్ళు వాటర్ క్లెయిమ్ చేసినప్పుడు ఈ లెక్కలు తీసుకోలేదు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు వారు కూడా ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు.